హలో అండి, అందరికీ నమస్కారం. మా పల్లె రుచి ఛానల్కి స్వాగతం. ఈరోజు చేప జనతో పులుసు చేస్తున్నానండి. ముక్కలు లేకుండా అచ్చగా చేప జన తీసుకున్నాను. ముందు ఆ జన శుభ్రం చేసేసుకోవాలి. దానికి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను. కొంచెం ఒక రెబ్బ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకుని గిన్నె వేడిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఈ జన నీసు వాసన ఎక్కువ ఉంటుందంటండి చేప ముక్కల కన్నా. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేయాలి. ఆయిల్ వేడిన తర్వాత కొంచెం ఆవాలు, మెంతి పొడి, సేమ్ మన పులుసు కూర ఎలా వండుకుంటామో ఫిష్ పులుసు అంతే ప్రాసెస్. కొంచెం పసుపు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉల్లిబందు ఉంటే ఉల్లిబందు వేసుకోండి, బాగుంటుంది. ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు. కొంతమందికి ఇష్టం ఉండదు, ఇష్టమైతే వేసుకోండి కరివేపాకు. 2 స్పూన్లు వేసాను, చూసారు కదా. ఇది నీసు వాసన ఎక్కువ ఉంటుందంట, ఎక్కువ వేసుకోవాలంటండి అల్లం వెల్లుల్లి పేస్ట్. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. మసాలాలన్నీ ముందే వేసేస్తానండి, తర్వాత వేస్తాను జన. ఉప్పు, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, కొంచెం పసుపు. ఫిష్ కర్రీకి అయితే తర్వాత వేస్తాము, దీనికి ముందే వేసేసాను అన్నీ. కొంచెం కొత్తిమీర. జాగ్రత్తగా పెట్టుకోవాలండి, అలాగా గుడ్డు చెదరకూడదు. జాగ్రత్తగా పెట్టుకొని మగ్గనివ్వాలి. కొంచెం గట్టిపడుతుంది, గట్టిపడేంత వరకు అలా మగ్గనివ్వాలి. ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకోవడానికి నాకు ఒక దాంతో వీలు అవ్వట్లేదు గరిట, రెండోది తీసుకున్నాను. గుడ్డు చెదిరిపోయింది అనుకోండి, కూర అంత ఇదైపోతుంది మాది. ఇప్పుడు వాటర్ పోసేసుకుని ఉడకనిచ్చిన తర్వాత పులుసు పోసుకున్నాము. అది బాగా ఉడకాలండి, లోపలికి వెళ్ళాలి. పులుసు ఉడకాలి, బాగా ఉడికితేనే కదా మందంగా ఉంటుంది కదా లోపల. కొంతమందికి ఇష్టం అండి ఇది విడిగా ఇట్లా వండుకు తింటారు, కొంతమందికి ఇష్టం ఉండదు. కొంతమంది అచ్చంగా జన తినేవాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ఇలా చేసుకు తింటారు. అది ఉడికి పట్టిన తర్వాత పులుసు పోసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా పల్లె రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చివరి వరకు చూడండి. కొంచెం కొత్తిమీర. వేయాల్సిన మసాలాలన్నీ వేసేసామండి. ఎగరబెట్టుకుని పులుసు దగ్గరకు వచ్చిన తర్వాత దించేసుకోవడమే. ట్రై చేయండి అందరూ, చాలా బాగుంటుంది.